పేరు సంధ్య. ఈ వీడియోలో నేను మీతో డ్రై స్కిన్, డీహైడ్రేటెడ్ స్కిన్ ఈ రెండు స్కిన్ డిఫరెన్స్ ఏంటో చెప్తానండి. చూడ్డానికి మేబీ రెండు ఒకేలాగా అనిపించవచ్చు. డ్రైగా, టైట్గా, ఇరిటేటెడ్గా, ఫ్లేకీగా రెండు ఒకేలాగా అనిపించవచ్చు. కానీ అది రెండు కంప్లీట్లీ డిఫరెంట్. అది కంప్లీట్లీ డిఫరెంట్ అని మనం ఎందుకు తెలుసుకోవాలంటే అది తెలుసుకున్నప్పుడేనండి డ్రై స్కిన్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండ్ డీహైడ్రేటెడ్ స్కిన్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కరెక్ట్గా మనం యూస్ చేస్తాం. ఈ డిఫరెన్స్ ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఒక 1 minute నేను స్కిన్ బ్యారియర్ అంటే ఏంటో చెప్తానండి. స్కిన్ మీద ఉన్న టాప్ లేయర్ వచ్చి మన స్కిన్ కి ఒక షీల్డ్ లాగా ప్రొటెక్ట్ చేస్తుందండి. అదొక షీల్డ్ లాగా పనిచేసి మన స్కిన్ లోపల ఉన్న హైడ్రేషన్ ని బయటకు ఎవాపరేట్ అవ్వకుండా చూసుకుంటుంది. తర్వాత చాలా ఎన్వైరన్మెంట్లో ఉన్న ఇరిటెన్స్ అంతా స్కిన్ని అటాక్ చేయకుండా ఒక లెవెల్ దాకా చూసుకుంటుంది. ఎందుకంటే అవి టూ మచ్గా అటాక్ చేస్తే మన స్కిన్లో బ్రేక్అవుట్స్ అయిపోతాయండి. ఈ రెండు ఇంపార్టెంట్ ఫంక్షన్స్ అండి ఈ టాప్ లేయర్ ఆఫ్ ద స్కిన్కి. దీన్ని స్కిన్ బ్యారియర్ అని కూడా చెప్తారు. ఈ స్కిన్ బ్యారియర్ ప్రాపర్గా ఫంక్షన్ చేయాలి అంటే ఆ బ్యారియర్లో ఉన్న ఫ్యాట్స్, ఆయిల్స్, లిపిడ్స్ అవేనండి హెల్ప్ చేస్తాయి. అవి బాగా స్ట్రాంగ్గా ఉన్నప్పుడే ఈ రెండు ఫంక్షన్స్ స్కిన్ బ్యారియర్ బాగా చేయగలుగుతుందండి. సపోజ్ ఈ ఫ్యాట్స్, లిపిడ్స్, ఆయిల్స్ ఇవన్నీ తక్కువ అయిపోయినా, అది క్వాలిటీ మంచిగా లేకపోయినా ఈ బ్యారియర్ వీక్ అయిపోతుంది. ఈ బ్యారియర్ వీక్ అవగానే స్కిన్ లోపల ఉన్న హైడ్రేషన్ అంతా బయటికి వెళ్ళిపోతుంది. తర్వాత స్కిన్ని బాగా అటాక్ చేస్తాయండి ఇరిటెన్స్ అంతా. అప్పుడు బ్రేక్అవుట్స్ వచ్చేస్తాయి స్కిన్ మీద. సో స్కిన్ మీద బ్రేక్అవుట్స్ వచ్చేస్తాయి అండ్ మాయిశ్చర్ అంతా వెళ్ళిపోయినందువల్ల ఒక స్కిన్ డ్రైగా, డీహైడ్రేటెడ్గా అయిపోతుంది. సో అంతా ఈ స్కిన్ బ్యారియర్ మీదే డిపెండ్ అయి ఉంటుందండి. ఈ స్కిన్ కేర్ అనే మొత్తం ఇండస్ట్రీ ఈ స్కిన్ బ్యారియర్ని చూసుకోవడానికి మెయిన్ ఫంక్షన్ అండి. ఇప్పుడు స్కిన్ బ్యారియర్ యొక్క ఇంపార్టెన్స్ మనకు అర్థమైంది కాబట్టి నెక్స్ట్ ఇప్పుడు డ్రై, డీహైడ్రేటెడ్ స్కిన్ దగ్గరికి వస్తామండి. ఎందుకంటే ఇవంతా బాగా కనెక్ట్ అయి ఉన్నాయి. డ్రై స్కిన్ వచ్చి ఒక స్కిన్ టైప్ అండి. అంటే మనకు 4 types ఆఫ్ స్కిన్ టైప్స్ ఉంటాయండి. డ్రై స్కిన్, ఆయిలీ స్కిన్, కాంబినేషన్ స్కిన్, నార్మల్ స్కిన్. ఈ 1 of the 4 type ఆఫ్ స్కిన్ టైప్స్ తోనే మనం పుడతామండి. విత్ బర్త్ మనకు వస్తాయి ఆ స్కిన్ టైప్. ఆ స్కిన్ టైప్ని మనం ఎప్పుడు మార్చలేమండి. ప్రతి ఒక్క స్కిన్ టైప్కి అడ్వాంటేజెస్ ఉంటాయి, డిసడ్వాంటేజెస్ ఉంటాయి. డిఫరెంట్ ఉంటాయండి. ఏది బెస్ట్ అని చెప్పలేము. ఈ ఒక్క స్కిన్ టైపే బెస్ట్ అట్లా ఎప్పుడు చెప్పలేము. సో డ్రై స్కిన్కి ఉన్న డిసడ్వాంటేజ్ వచ్చి వాటిలో ఆయిల్ తక్కువ ఉంటుందండి. స్కిన్కి కావాల్సిన ఆయిల్. స్కిన్కి ఆయిల్ కావాల్సిన ఆయిల్ తక్కువ ఉండేసరికి ఆ స్కిన్ బ్యారియర్కి ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్, 1 of the ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ ఆయిల్ కదండి. ఆ స్కిన్ బ్యారియర్కి తక్కువ ఆయిల్ ఉండేసరికి అది కొద్దిగా వీక్ అయిపోతుంది. స్కిన్ బ్యారియర్ వీక్ అయినందువలన మాయిశ్చర్ తక్కువ అయిపోతుంది. తర్వాత స్కిన్ మీద అటాక్స్ అయ్యి స్కిన్ ఒక లెవెల్కి ఇరిటేటెడ్గా కూడా అయిపోవచ్చు. సో అదేనండి డ్రై స్కిన్. డ్రై స్కిన్లో యాక్చువల్గా వాటర్ తక్కువ లేదు, ఆయిల్ తక్కువ అయినందువలన అది ఇనఫ్ ప్రొటెక్షన్ ఇవ్వలేకపోతుంది. ఇనఫ్ ప్రొటెక్షన్ లేనందువలన వాటర్ లోపల నుంచి ఎవాపరేట్ అయిపోయి వాటర్ తగ్గిపోతుంది. సో మనం డ్రై స్కిన్కి హెల్ప్ చేయాలంటే వాటర్ ఇస్తే ఏం ప్రయోజనం లేదండి ఎక్కువ. అది ఒక లెవెల్ దాకా హెల్ప్ చేస్తుంది. కానీ మెయిన్ ఇంగ్రీడియంట్ దానికి కావాల్సింది ఆయిల్. ఆయిల్ ఇస్తేనే ఆ స్కిన్ బ్యారియర్ స్ట్రాంగ్ అవుతుంది. ఆయిల్ అంటే అంత ఆయిల్ అని రాసిన స్కిన్ కేర్ ఇంగ్రీడియంటే కాదండి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ ఆ ఆయిల్ కాంపోనెంట్ని స్ట్రెంగ్తెన్ చేస్తాయి. సో మీ స్కిన్ కేర్ ప్రొడక్ట్స్లో సెరమైడ్స్ అని రాసున్నా, పెప్టైడ్స్ అని రాసున్నా, నయాసినమైడ్ రాసున్నా, ఓట్స్ రాసున్నా ఇవన్నీ మంచి ఇంగ్రీడియంట్స్ అండి ఈ స్కిన్ బ్యారియర్ని స్ట్రెంగ్తెన్ చేయడానికి డ్రై స్కిన్లో. తర్వాత అదేలాగా రోసిప్ ఆయిల్, యహోబా ఆయిల్, మరూలా ఆయిల్, ఆల్మండ్ ఆయిల్ ఇవన్నీ కూడా మంచి ఆయిల్స్ అండి స్కిన్కి. స్కిన్ బ్యారియర్ని బాగా స్ట్రాంగ్ చేస్తుంది. సో డ్రై స్కిన్ ఉంటే మనం హైడ్రేషన్ని యాడ్ చేయడానికన్నా ముందు స్ట్రెంగ్తెన్ చేయడానికి ఆయిల్ బేస్డ్ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయాలండి. అప్పుడే అది స్ట్రాంగ్ అయి హెల్ప్ అవుతుంది. మీరు హైడ్రేషన్ని మాత్రం యాడ్ చేస్తుంటే ఇది వీక్ అయినందువల్ల మళ్ళీ ఎవాపరేట్ అయిపోతూనే ఉంటుంది. సో ఈ స్ట్రాంగ్ స్కిన్ బ్యారియర్ని కూడా బాగా స్ట్రాంగ్ చేయాలండి డ్రై స్కిన్లో. డ్రై స్కిన్ వచ్చి స్కిన్ టైప్ అయినందువల్ల మీరు ఎప్పుడూ ఆ డ్రై స్కిన్తోనే ఉంటారు పుట్టినప్పటి నుంచి. అంతే. అది మంచిది కాదు, చెడ్డది కాదు, అది అంతే. ప్రతి ఒక్కరికి ఒక స్కిన్ టైప్ ఉంటుంది. సో ఆల్ దట్ మనం చేయగలిగింది ఆ స్కిన్ టైప్లో ఏవేవి డిసడ్వాంటేజెస్ ఉన్నాయో వాటిని మనం హెల్ప్ చేస్తూ ఉండాలి. సో డ్రై స్కిన్ ఉంటే మీరు ఇలాంటి ఆయిల్ బేస్డ్ స్కిన్ కేర్ ఇంగ్రీడియంట్స్ స్కిన్కి రెగ్యులర్గా డైలీ బేసిస్లో లిటరలీ సప్లై చేస్తూ ఉండాలి. డీహైడ్రేటెడ్ స్కిన్ వచ్చి డీహైడ్రేటెడ్ స్కిన్లో వాటర్ తక్కువ ఉంటుంది. అదొక స్కిన్ కండిషన్. స్కిన్ కండిషన్ అంటే మనం అది పుట్టుకతో రాదండి. ఏదో మనం తప్పు చేసినందువల్ల అది వచ్చేస్తుంది అండ్ కొన్ని రోజుల్లో మనం దాన్ని కరెక్ట్గా ట్రీట్ చేస్తే అది వెళ్ళిపోతుంది.
ఎవరికైనా రావచ్చండి డిహైడ్రేటెడ్ స్కిన్. డ్రై స్కిన్ పీపుల్ కన్నా రావచ్చు, ఆయిలీ స్కిన్ ఉన్న డిహైడ్రేటెడ్ స్కిన్ రావచ్చు, నార్మల్ స్కిన్, కాంబినేషన్ స్కిన్, ఈ 4 స్కిన్ టైప్స్లో ఏ స్కిన్ టైప్ ఉన్నా కూడా మీకు డిహైడ్రేటెడ్ స్కిన్ రావచ్చు. డిహైడ్రేటెడ్ స్కిన్ మేబీ మీరు సన్ స్క్రీన్ రెగ్యులర్గా యూజ్ చేయలేదేమో, మేబీ స్కిన్ని బాగా ఎక్కువగా క్లీన్ చేస్తున్నారేమో, ఓవర్ క్లెన్జింగ్ ఆర్ మేబీ ఓవర్ ఎక్స్ఫోలియేట్ చేసేస్తున్నారో, లేదా తప్పైన క్లెన్జర్స్, హార్ష్ క్లెన్జర్స్ యూజ్ చేస్తున్నారో, లేదా డైలీ ఎయిర్ కండిషన్ రూమ్లో కూర్చున్నారో, డైలీ హీటర్ పక్కన కూర్చున్నారో, లేదా వెదర్ చాలా బాగా డ్రైగా విండీగా ఉందో, మేబీ ఇలాంటి రీజన్స్ వల్ల, మేబీ స్కిన్ కేర్ ప్రోడక్ట్స్లో ఫ్రేగ్రెన్స్ ఉన్న స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ ఎక్కువగా యూస్ చేస్తున్నారు, హార్ష్ స్ట్రాంగ్ స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ యూస్ చేస్తున్నారు. సో ఇలాంటివంతా అయినప్పుడు స్కిన్ ఒక లెవెల్ దాకా ఇరిటేట్ అయిపోతుంది. ఇరిటేట్ అయ్యి అది వాటర్ని బాగా లూజ్ చేసి స్కిన్ డీహైడ్రేటెడ్గా అయిపోతుంది. సో డీహైడ్రేటెడ్ స్కిన్కి కావాల్సింది యాక్చువల్గా హైడ్రేషన్ అండి, వాటర్ కావాలి, మాయిశ్చర్. సో దానికి మీరు హైడ్రేటింగ్ ఇంగ్రీడియంట్స్ యూస్ చేయాలి. ఇలాంటి ఇంగ్రీడియంట్స్ని స్కిన్ కేర్ ఇండస్ట్రీలో హ్యూమక్టన్స్ అని కూడా అంటారు. అవి వాటర్ మ్యాగ్నెట్స్ అండి. అవి రాయగానే అవి అట్మాస్ఫియర్ నుంచి హైడ్రేషన్ అంతా పుల్ చేసి మన స్కిన్ టాప్ లేయర్కి తీసుకొచ్చి స్కిన్ టాప్ లేయర్కి బాగా హైడ్రేషన్ని యాడ్ చేస్తుంది. స్కిన్ కేర్ ప్రొడక్ట్స్లో చూడండి ఇలాంటి ఇంగ్రీడియంట్స్ కావాల్సి ఉంటుంది. గ్లిసరిన్, ప్యాంథనాల్, లేకుంటే సోడియం హైలరోనిక్ యాసిడ్, ఇలాంటి ఇంగ్రీడియంట్స్ అంతా మీరు యాడ్ చేస్తే బాగా వాటర్ యాడ్ చేస్తుందండి మన స్కిన్కి. డీహైడ్రేటెడ్ స్కిన్ మీకు వచ్చిందంటే కొంచెం ఈజీ అండి ఫిక్స్ చేయడం. ఆల్ దట్ మీరు చేయాల్సింది ఒక మంచి సీరం, హైడ్రేటింగ్ సీరము, మీ దగ్గర సీరం లేదంటే ఒక మంచి మాయిశ్చరైజర్, ఎందులో అయితే ఈ గ్లిసరిన్, సోడియం హైలరోనిక్, ప్యాంథనాల్ అలాంటి మంచి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయో అది స్కిన్ మీద బాగా రాసుకోండి. దాని మీద మీరు వ్యాసలిన్ రాయండి. వ్యాసలిన్ వచ్చి థిక్గా బాగా ఒక లేయర్ ఫామ్ చేసేస్తుందండి. ఎందుకంటే ఈ హైడ్రేషన్ని ఏవైతే ఈ వాటర్ మ్యాగ్నెట్ స్కిన్ మీద తీసుకొస్తాయో అవి అలాగే స్కిన్లో ఉంచాలండి, లేదంటే అది తిరిగి ఎవాపరేట్ అయిపోతుంది అట్మాస్ఫియర్లో. అది అలాగే ఉంచడానికి ఈ వ్యాసలిన్ ఒక థిక్ లేయర్ సీల్ ఫామ్ చేసేస్తుందండి. ఈ వాటర్ బేస్డ్ ఇంగ్రీడియంట్స్లో సీల్ ఫామ్ చేసి అది ఇలా అలా కదలకుండా అలాగే స్కిన్ మీద ఉంచేసి స్కిన్కి బాగా బెనిఫిట్ చేస్తుంది. సో అంతేనండి, ఒక వాటర్ బేస్డ్ మ్యాగ్నెట్ సీరమ్ని రాసేసుకోండి, దాని మీద మీరు ఒక పెద్ద థిక్ లేయర్ రాసేసండి, అయిపోయిందండి. ఇలా మీరు ఒక 4-5 డేస్ నైట్ టైంలో చేశారంటే డీహైడ్రేటెడ్ స్కిన్ వెళ్ళిపోతుంది. ఇప్పుడు మీరు డ్రై స్కిన్కి ఆలోచించారంటే డ్రై స్కిన్ వీక్ బ్యారియర్ ఉన్నందువలన అది వాటర్ని కూడా ఈజీగా ఎక్కువగా లూస్ అయిపోతుంది. అందుకని డ్రై స్కిన్ డీహైడ్రేటెడ్గా మారిపోవడం చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉంది మిగతా అన్ని స్కిన్ టైప్స్ కన్నా. అది ఇంపార్టెంట్ అండి. సో అందుకని మనం డ్రై స్కిన్కి అపార్ట్ ఫ్రమ్ ఈ బ్యారియర్ స్ట్రెంథనింగ్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదండి, అవి యూస్ చేయాలి. తర్వాత ఈ హైడ్రేటింగ్ ఇంగ్రీడియంట్స్, వాటర్ మ్యాగ్నెట్స్ కూడా రెగ్యులర్గా యూస్ చేయాలి. సో ఎందుకంటే వాళ్ళు వీక్ బ్యారియర్ ఉన్నందువలన వాళ్ళు ఈజీగా వాటర్ కూడా లూజ్ చేస్తున్నారు డ్రై స్కిన్. సో 2 టైప్స్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ మీరు రెగ్యులర్గా యూస్ చేయాల్సి ఉంటుందండి డ్రై స్కిన్. తర్వాత ఇదంతా కన్ఫ్యూజింగ్గా అనిపించవచ్చు, ఈ ఇంగ్రీడియంట్స్ ఆ ఇంగ్రీడియంట్స్. సింపుల్ అండి. మీరు ఎలాంటి మాయిశ్చరైజర్ యూస్ చేస్తున్నారో ఆ మాయిశ్చరైజర్లో 1 or 2 హైడ్రేటింగ్ ఇంగ్రీడియంట్స్ ఉండాలండి, మంచివి. టాప్లో ఎక్కడో కిందగా కాదండి, ఆ ఇంగ్రీడియంట్ లిస్ట్లో టాప్ 1 or 2 మంచి ఇంగ్రీడియంట్స్ ఉండాలి, హైడ్రేషన్ యాడ్ చేసేవి. తర్వాత స్ట్రెంథనింగ్ చేసే స్కిన్ బ్యారియర్ స్ట్రెంథనింగ్ ఇంగ్రీడియంట్స్ చెప్పాను కదండి, అవి కూడా అందులో 1 or 2 ఉండాలి. సో మీరు యూస్ చేసే ప్రోడక్ట్లో హైడ్రేటింగ్ ఇంగ్రీడియంట్స్ ఉండాలి, స్కిన్ బ్యారియర్ స్ట్రెంథనింగ్ ఇంగ్రీడియంట్స్ ఉండాలి. అలాంటి ఒక మాయిశ్చరైజర్ మీరు రెగ్యులర్గా యూస్ చేశారంటే మీరు కవర్డ్ అండి. ఇలాంటి ప్రాబ్లమ్స్ అంతా చాలా వరకు అవాయిడ్ అవుతుంది. సో ఓవర్గా ఆలోచించని అక్కర్లేదు, జస్ట్ హైడ్రేషన్ యాడ్ చేసే ఇంగ్రీడియంట్స్ ఉందా ఆ మాయిశ్చరైజర్లో, స్కిన్ బ్యారియర్ స్ట్రెంథనింగ్ చేసే ఇంగ్రీడియంట్స్ ఉందా కొన్నన్నా ఆ మాయిశ్చరైజర్లో, ఉన్నాయి, కొంటాను, యూస్ చేస్తాను, అంతే, మీరు కవర్డ్. అదేనండి సింపుల్ ట్రిక్. డ్రై స్కిన్ వచ్చి ఎప్పుడు డ్రైగా అనిపిస్తుందంటే ఆల్ ఓవర్ ద ఫేస్. మీకు డీహైడ్రేటెడ్ స్కిన్ వచ్చేసిందా అని ఎలా తెలుస్తుందంటే ఆ డీహైడ్రేటెడ్ స్కిన్ యూజువల్లీ కొన్ని స్పాట్స్లోనే ఇరిటేటెడ్గా ఉంటుందండి, ఆల్ ఓవర్ కాదు. అదొకటి క్లూ. తర్వాత మీకు ఆయిలీ స్కిన్ ఉంటే మీరు సడన్గా రెగ్యులర్ కన్నా ఇంకా ఎక్కువ ఆయిల్ ప్రొడ్యూస్ చేస్తున్నట్టుగా మీకు అనిపిస్తే మేబీ మీ స్కిన్ డీహైడ్రేట్ అయిపోతుందేమోనండి. డీహైడ్రేటెడ్ అంటే వాటర్ తక్కువని కదండి. సో ఆయిలీ స్కిన్కి వాటర్ తక్కువ అవగానే అవి ఇంకా దానికి తెలిసిందంతా మోర్ ఆయిల్ ప్రొడ్యూసింగ్, సో అది మోర్ ఆయిల్ ప్రొడ్యూస్ చేయడం స్టార్ట్ చేస్తుంది. సో అందుకే ఆయిలీ స్కిన్ మోర్ దెన్ నార్మల్ ఆయిలీగా ఉంటే మీకు అది యాక్చువల్లీ డీహైడ్రేటెడ్ స్కిన్ అయిపోతుంది అని అర్థం అండి. అది ఇంకొకటి గుర్తుపెట్టుకోవాలి.
అదేనండి, అదే చెప్పాలనుకున్నాను ఈ వీడియోలో. హోప్ఫుల్లీ మీకు ఈ వీడియో నచ్చుంటే ప్లీజ్ నాకు ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి. అది నాకు చాలా హెల్ప్ చేస్తుంది. బాయ్ అండి.